ఎలాంటి నెగిటివ్ సిచ్యువేషన్ అయినా మీరు పాజిటివ్గా మార్చేసుకోవడానికి విత్ ఇన్ సెకండ్స్లో మీ ఎనర్జీ షిఫ్ట్ అయిపోవడానికి మీకు ఉపయోగపడే విషయాల్ని వీడియోలో షేర్ చేస్తున్నాను. నా ఎనర్జీ నాకు నిజంగానే మారిపోవాలి, నా ఎమోషనల్గా నేను స్ట్రాంగ్ అయిపోవాలనుకునే ప్రతి ఒక్కరు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ని సీరియస్గా సిన్సియర్గా ఫాలో అవ్వండి. మార్చి 18th అండ్ 19th ఈ 2 daysలో ఏదో ఒక రోజు అమావాస్య రోజు. ఎందుకని ఆ డేస్లోనే అంటే నెగిటివిటీని క్లియర్ చేస్తూ పాజిటివ్ని క్రియేట్ చేయడానికి దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అమావాస్య. సో అందుకని మీరు ఒక ఎల్లో పేపర్ని తీసుకుని ఒక రెడ్ పెన్ తీసుకుని నేను ఇక్కడ షేర్ చేయబోతున్న ప్రాసెస్ని తూచా తప్పకుండా ఫాలో అయిపోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో వేల మంది జీవితాల్లో ఒక అద్భుతమైన చేంజ్ని తీసుకుని వస్తూ ఫైనాన్షియల్గా, ఆపర్చునిటీస్, కనెక్షన్స్లో, రిలేషన్స్లో, హెల్త్లో, ఫ్యామిలీలో ఇలా వాళ్ళ లోపల ఒక పీస్ ఎనర్జీ క్రియేట్ అయ్యేలాగా వాళ్ళ ఎమోషనల్ స్ట్రెంతే వాళ్ళకి సక్సెస్ని ఇచ్చేలాగా గైడ్ చేస్తూ ఎన్నో ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ వచ్చాను ఇప్పటి వరకు. కమింగ్ May 10th ఆఫ్లైన్ క్లాస్ కూడా ఒకటి కండక్ట్ చేస్తున్నాను హైదరాబాద్లో. అన్లిమిటెడ్ పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవాలని డిసైడ్ అయిన వాళ్ళు ఈ ఆఫ్లైన్ క్లాస్ యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకోండి. కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి. కమింగ్ టు ద వీడియో, మీకు ఈ వీడియోలో నేను చెప్తున్న మాటల్ని తూచా తప్పకుండా పాటించేయండి. మీరు ప్రెజెంట్ ఆర్ గత 5 సంవత్సరాల్లో మీకు ఏదైతే మీలో ఇష్టం లేనిది, బాధ కలిగించేది మీ శరీరంలో జరిగిందో, అంటే ఎగ్జాంపుల్గా మీ హెయిర్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది అనుకోండి, లేదా మీరు సడన్గా లావ్ అయిపోతున్నారు, లేదా సడన్గా సన్నం అయిపోతున్నారు, లేదా మీ హెల్త్ విషయంలో షుగర్ అటాక్ అయింది, లేదా బీపీ అటాక్ అయింది, లేదా ఇంకా వేరే అదర్ ఎనర్జీస్, ఆపర్చునిటీస్ విషయంలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఫ్యామిలీ విషయంలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఇలా ఏ ఎనర్జీతో అయితే మీరు ఎక్కువ సఫర్ అవుతూ లోపల చాలా పెయిన్ ఫీల్ అయిపోతున్నారో, పెయిన్ పాయింట్ కాస్త పాజిటివ్ స్ట్రెంత్ లాగా మారిపోయేలాగా ఈ టాస్క్ మీకు ఉపయోగపడుతుంది. ఈ టాస్క్ ఏంటి అంటే, ఈ క్వాంటమ్ థియరీ ప్రకారం మీ ఎనర్జీ జంప్ చేయడానికి ఇక్కడ మీకు ఉపయోగపడేది ఎల్లో పేపర్ అండ్ రెడ్ పెన్. ఇవి 2 కంపల్సరీ ఉండాలి, అంతే చాలు. ఇవి రెండిటితోటి మీరు కంప్లీట్గా నెగిటివ్ ఎనర్జీ నుంచి అప్పటికప్పుడు ఒక్కసారిగా జంప్ చేసేయచ్చు పాజిటివ్ ఎనర్జీ కనెక్షన్తో. సో అది ఎలా అనేది చెప్తున్నాను. ఫస్ట్ మీరు ఎల్లో పేపర్ తీసుకోవాలి, రెడ్ పెన్ తీసుకోవాలి. పైన మీరు ఒక హెడ్డింగ్ పెట్టుకోవాలి, సెల్ఫ్ అప్రిషియేషన్ లెటర్ అని. అంటే నన్ను నేను అప్రిషియేట్, పొగుడుకుంటూ రాసుకుంటున్న లెటర్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి. హెడ్డింగ్లో కూడా 5 years ఎనర్జీ అని రాయండి. పైన రాసి ఏదైతే 5 సంవత్సరాల్లో రిపీటెడ్గా మిమ్మల్ని బాధ పెడుతున్న విషయం ఉంది, స్కిన్ ప్రాబ్లమ్సా, హెయిర్ ప్రాబ్లమ్సా, ఫినాన్షియల్ ప్రాబ్లమ్సా, హెల్త్ ప్రాబ్లమ్సా, రిలేషన్ ప్రాబ్లమ్సా, ఇలా ఏ ప్రాబ్లం అయితే మిమ్మల్ని సఫర్ చేస్తుందో, ఒకవేళ పర్టికులర్గా మీరు రాయాలి అంటే రిలేషన్స్లో ఎగ్జాంపుల్గా హస్బెండ్తో ప్రాబ్లం అవుతుందా, భార్యతో ప్రాబ్లం అవుతుందా, పిల్లలతోట, ఇలా ఎవరు అనేదాన్ని కూడా స్పెసిఫిక్గా పర్టికులర్గా వాళ్ళ ఎనర్జీని తీసుకుని మీరు ఈ ప్రాసెస్ని చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ చేయడానికి ఎల్లో పేపర్ మీద మళ్ళీ చెప్తున్నాను, సెల్ఫ్ అప్రిషియేషన్ లెటర్ అని పెట్టుకుని కింద 5 years ఓల్డ్ ఎనర్జీ, మీరు ఈ ఎనర్జీని హీల్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు, నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను రాసింది మీకు చదువుతున్నాను. సో చదువుతున్నప్పుడు మీకు ఒక కనెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఎగ్జాంపుల్గా నేను హెయిర్ లాస్ గురించి చదువుతున్నాను. హెయిర్ అనేది మీకు చాలా స్ట్రెంతీగా ఉండి బిఫోర్లో ఎక్కువగా హెయిర్ లాస్ అవుతూ వచ్చింది అనుకోండి, దాన్ని మీరు ఎలా రాయాలి అంటే ఈ ఎల్లో పేపర్ మీద హెయిర్ గ్రోత్ అని 1 అని వేసి హెయిర్ గ్రోత్ అని హెడ్డింగ్ పెట్టి పక్కన మీరు మీ ఎమోషనల్ ఎనర్జీలో దాన్ని అప్రిషియేట్ చేస్తూ రాయాలి. ఎలా అంటే, నా హెయిర్ సడన్గా గ్రో అవడం మొదలైనందుకు చాలా హ్యాపీగా ఉంది, నా జుట్టుని నేను అప్రిషియేట్ చేస్తున్నాను అని అంటూ మొదలు పెట్టాలి. నా హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం, రోజు రోజుకి నా హెయిర్ చాలా స్ట్రాంగ్గా పెరుగుతున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నా హెయిర్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను, నా హెయిర్ నా అందాన్ని పెంచుతుంది అని ఇలా ఒక 4 lines, ఎక్కువ అవసరం లేదు, 4 కానీ 5 lines కానీ అప్రిషియేట్ చేస్తూ రాయండి. అంతే, మీ ఎంటైర్ ఎనర్జీ ఎంత షిఫ్ట్ అవుతుంది అంటే మీలో ఏదైతే బెంగగా, బాధగా, వర్రీగా అనిపిస్తుందో అది కంప్లీట్గా క్వాంటమ్ ఎనర్జీ, క్వాంటమ్ కనెక్షన్, క్వాంటమ్ థియరీ ప్రకారం కంప్లీట్గా జంప్ అయిపోతుంది ఇలా అప్రిషియేషన్ లెటర్ రాసినప్పుడు. సో అలాగే ఫినాన్షియల్గా మీరు ఏదైనా సఫర్ అయ్యారు అనుకోండి, దీనికి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో ఫినాన్షియల్గా సఫర్
సఫర్ అయ్యే వాళ్ళు ఈ విధంగా రాయాలి. నేను నా ఆర్థిక లావాదేవీలను చాలా ఇష్టపడుతున్నాను. ఫైనాన్షియల్గా నేను సెక్యూర్గా ఉండడానికి ప్రతిరోజు నాకు మనీ కనెక్షన్స్ వస్తున్నాయి. నాకు వస్తున్న మనీ కనెక్షన్స్ని, నేను కలిగి ఉన్న బిజినెస్ని, నేను చేస్తున్న పనుల్ని నేను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. నా లైఫ్లో మనీ కనెక్షన్స్ విపరీతంగా పెరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. రోజు రోజుకి పెరుగుతూ వెళ్తున్నందుకు నేను మరింత మనీ కనెక్షన్స్కి అప్రిషియేషన్స్ ఇస్తూ పొగుడుతున్నాను. నా డబ్బు నన్ను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చినందుకు, నాలో పాజిటివ్ ఎనర్జీని పెంచినందుకు, మనీ విషయంలో నేను చాలా రెస్పెక్ట్ని పెంచుకున్నాను. ఈ రెస్పెక్ట్ నాకు మరింత మనీని ఆకర్షిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఐ అప్రిషియేట్ మై మనీ ఎనర్జీ అండ్ మై మనీ కనెక్షన్స్. అలాగే న్యూ ఆపర్చునిటీస్ అని కూడా రాయాలి. మనీ కోసం రాస్తున్నప్పుడు ఎవరైతే బెంగతో, బాధతో, ఒక వర్రీతో ఉంటారో మనీ విషయంలో, వాళ్ళు మీ ఎంటైర్ ఎనర్జీని షిఫ్ట్ చేస్తూ, ఏదైతే నెగిటివ్ ఉందో దాన్ని మార్చేస్తూ పొగుడుతూ మీరు కనుక లెటర్ రాశారు అంటే, అది కూడా ఎల్లో పేపర్ మీద రెడ్ పెన్తో చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో ఇలా మీరు 1, 2 కాదు, మినిమం ఒక 5 నుంచి 10 వరకు తీసుకుని, 1 పేపర్ సరిపోకపోతే 2 పేపర్స్ తీసుకుని రాయాలి. ఇలా ఒక్కొక్క దాన్ని అప్రిషియేట్ చేస్తూ రాయాలి. అంటే ప్రతిదీ కూడా మీ ఎంటైర్ ఎనర్జీలు ఎలా ఉండాలి అంటే, మీకు అది పాజిటివ్గా పనిచేస్తున్నట్టు, దాన్ని మీరు పొగుడుతున్నట్లు, దానికి గ్రోయింగ్ పెరుగుతున్నట్లు, రిలేషన్స్లో కానీ, హెల్త్లో కానీ, బిజినెస్లో కానీ ఇలా గ్రోత్ అనేది ఎక్కువ అవుతున్నట్లు, ఆ గ్రోత్ని చూసి మీరు అప్రిషియేట్ చేస్తూ, ఆల్రెడీ ఉన్నదాన్ని అప్రిషియేట్ చేస్తూ కనుక లెటర్ రాస్తే, ఇది మీ ఎంటైర్ ఎనర్జీని షిఫ్ట్ చేసేస్తుంది. రాసేసిన తర్వాత కూడా మీకు మళ్ళీ ఎమోషనల్గా వర్రీ అనిపిస్తే, అదే పేపర్ని ఒక 3 days ఉంచుకుని 18th, 19th, 20 ఈ 3 days కూడా మళ్ళీ లౌడ్ వాయిస్తో చదివి అప్రిషియేట్ చేస్తూ థ్యాంక్ యూ చెప్పి, నెగిటివ్ ఎనర్జీని అంతా పాజిటివ్గా షిఫ్ట్ చేసి 3 days తర్వాత ఈ పేపర్ని మీరు కాల్ చేయొచ్చు, లేదా మీ దగ్గరే ఉంచుకుని ఎప్పుడైనా వారానికి ఒకసారి, మంత్లీ ఒకసారి మీ లోపల ఉన్న వర్రీని పాజిటివ్గా కన్వర్ట్ చేస్తూ, మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు మళ్ళీ అప్రిషియేట్ చేస్తూ చదవచ్చు. సో ఇది కంప్లీట్గా మీ ఇష్టం. ఈ పేపర్ కాల్ చేసినా లేదా మీ దగ్గర ఉంచుకుని చదివినా కూడా మీకు మంచి రిజల్టే ఉంటుంది. కానీ అప్రిషియేషన్ చేస్తున్నప్పుడు ఒక విషయం గుర్తు పెట్టుకోండి, మీరు చేసే ప్రతి అప్రిషియేషన్లో కూడా నిజమైన జెన్యూన్ ఎనర్జీ ఉండాలి. ఇది నాకు లేదు కాబట్టి దీని మీద ఫోకస్ చేస్తున్నాను అనే ఉద్దేశాన్ని ఎక్కడ మీరు కనెక్షన్ తీసుకోకుండా, ఇది నా లైఫ్లో కమింగ్ డేస్లో ఇలా గ్రో అవుతుంది, ఇది నాకు మంచి హ్యాపీనెస్ని ఇస్తుంది, ఫినాన్షియల్గా నేను స్ట్రాంగ్ అవుతున్నాను, నేను నా మనీ సిచ్యువేషన్స్ని నేను అప్రిషియేట్ చేసుకుంటున్నాను, నాకు రాబోతున్న మనీ కనెక్షన్స్ని అప్రిషియేట్ చేస్తున్నాను, ప్రతిరోజు నేను పొందబోతున్న డబ్బును అప్రిషియేట్ చేస్తున్నాను అని మీరు డబ్బు మీద చేసినా లేదా పిల్లల మీద చేసినా వాళ్ళలో నెగిటివ్ హ్యాబిట్స్ని బ్రేక్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో అలాగే రిలేషన్స్, హెల్త్, బిజినెస్ ఇలా దేని మీద చేసినా కూడా ఇది బెస్ట్గా పనిచేస్తుంది. సో మీ స్కిన్ మీద చేయొచ్చు, మనీ కనెక్షన్స్కి చేయొచ్చు, మీ ఫ్యామిలీ మీద చేయొచ్చు, ఇలా ఎవరి మీద చేసినా మీరు మాత్రం ఆ చేంజ్ని చూస్తూ గ్రాటిట్యూడ్ చెప్తూ, గ్రోత్ని చూస్తూ గ్రో అవుతున్న ఎనర్జీకి థ్యాంక్ యూ చెప్పుకోండి. బెస్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఈ అమావాస్య మార్చి 18th or 19th మీరు ఈ ప్రాసెస్ని చేసి 1 dayలోనే మీ ఎంటైర్ నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా షిఫ్ట్ చేసుకోండి. భవిష్యత్తులో మీరు ఏదైతే వరీ అవుతున్నారో అది పూర్తిగా మీ బలంగా మారేలాగా చేంజ్ చేసుకోండి. మీ మైండ్తో అన్లిమిటెడ్ పాజిటివ్ ఎనర్జీని అవేక్నింగ్ చేసుకోవడానికి నేను హైదరాబాద్లో May 10th ఆఫ్లైన్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. దీని డీటెయిల్స్ కోసం, అలాగే రిజిస్టర్ చేసుకోవాలి, ముందుగానే సీట్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఇప్పుడే వెంటనే మీ సీట్ని కన్ఫర్మ్ చేసుకోండి. అలాగే మీ జీవితంలో ఇంకా ఎన్నో పాజిటివ్స్ రిసీవ్ చేసుకోవడానికి మీకు ఎప్పుడు నిరంతరం సపోర్ట్ చేసే మన అవర్ డ్రీమ్ AA ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.